స్తోత్రం. ప్రభునందు నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడిని యేసే నామములో మరొక మారు మీ అందరికీ ప్రభు పేట నా వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క ఉచితమైన కృప చొప్పున ఆయన అపారమైనటువంటి కాపుదలను బట్టి ఈ రీతిగా మరొకసారి మీ మధ్యలోనికి రావడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి మంచి సమయాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు అని ఆత్మీయ కార్యక్రమాన్ని వీక్షించడానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. రండి, కొంత సమయం మనం దేవునితో గడుపుదాం. దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకొని ఈ దిన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమించిన మా యేసయ్య నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. యేసయ్య కృపా సన్నిధి ద్వారా ప్రభువనైనా ఈ ఆత్మీయ కార్యక్రమాన్ని వీక్షించడానికి నీ బిడ్డల్ని మీరు సంసిద్ధులుగా చేసి నడిపించారు. నీకు వందనాలు. ఎందరైతే ప్రభువా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారో వారందరి మీదకి నీ యొక్క ఆత్మాభిషేకం దిగిరానివ్వండి. వీరు ఉన్న పరిస్థితి మీకు తెలుసు. ప్రతి పరిస్థితిని నీ చేతులకు అప్పగిస్తున్నాను. నీ బిడ్డలతో మీరు సూటుగా మాట్లాడండి. నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమెన్. ఆమెన్. ప్రభునందు ప్రియులారా, దేవుని యొక్క వాక్యంలోనికి మనం వెళదాం. దేవుడు ఆయన ప్రజలను దర్శించి ఆయన ప్రజల పట్ల ఆయనకున్నటువంటి మక్కువ చొప్పున మేలులు ఉపకారాలు చేస్తూ ఆశ్చర్యకార్యాలు అద్భుత క్రియలను జరిగిస్తూ వారిని నిరంతరము కూడా కంటికి రెప్పలా కాపాడుతూ ఉన్నాడు. ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేస్తున్నా వాటిని మీరు తలంచుకొని ఆయన యందు భయభక్తులు కలిగి ఆయనను సేవించుట ఆవశ్యకము అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నప్పుడు మనం భయభక్తులు కలిగి దేవుని సేవించవలసిన వారమైనాం. నిర్గమాకాండము 3వ అధ్యాయము 7వ వచనంలో దేవాది దేవుడు మోషేతో ఈ మాటలు పలుకుతున్నాడు. నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. పనుల్లో తమ్మును కష్టపెట్టి వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి అని అంటున్నాడు. దేవుని బిడ్డలారా, దేవుడు తన ప్రజల బాధను నిశ్చయముగా చూచాడు. దేవుని యొక్క మహిమ కొరకు దేవుడు తన ప్రజలుగా ఉండడం కోసం ఇశ్రాయేలు జనాంగాన్ని దేవుడు నడిపిస్తూ వచ్చాడు. దేవుని బిడ్డలారా, 73 ఐగుప్తులోనికి ప్రవేశించినటువంటి ఇశ్రాయేలు సంతతి లేక ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో అంతకంతకు విస్తరించారు. కారణం ఏంటంటే దేవుడు తన ప్రజల పట్ల చేసినటువంటి వాగ్దానం, అబ్రహామునకు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం, అబ్రహాముతో దేవుడు చేసినటువంటి నిబంధనకు సూచనగా తమది కాని పరాయి దేశంలో దేవుని యొక్క ప్రజలు విస్తరిస్తూ ఉన్నారు. అయితే ఐగుప్తులో వారు స్వతంత్రులుగా లేరు, కానీ ఐగుప్తులో వారు బానిసలుగా ఉన్నారు. 430 సంవత్సరాలు బానిసత్వాన్ని వారు చేశారు. ఐగుప్తులో పిరమిడ్లు కట్టారు. ఐగుప్తు రాజు కొరకు భవనాలు కట్టారు. ఐగుప్తు రాజు కొరకు రాజ్యాలను వారు కట్టారు. వారు నిరంతరము కృషి చేస్తూనే ఉన్నారు. వారు మట్టి తొక్కి ఇటుకలను తీసి ఇటుకలను కాల్చి ఫరో కొరకు ఎంతో పేరు ప్రఖ్యాతులు కలిగిన మహిమ కలిగిన కట్టడాలను ఎన్నో వారు కడుతూ వచ్చారు. అయితే వారు ఎంత ప్రయాసపడినప్పటికీ కూడా పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు దుఃఖపడ్డారు. వారు మూలుగులు విడిచారు. దేవుడు మోషేను మండుచున్న పొదలో నుంచి దర్శించి మోషేతో మాట్లాడి మోషేను ఐగుప్తులో ఉన్నటువంటి దేవుని ప్రజల దగ్గరికి పంపించడానికి మోషేను దేవుడు సిద్ధపాటు చేస్తున్నాడు. ఆ సిద్ధపాటులో మోషేతో దేవుడు ఎలా మాట్లాడుతున్నాడు? నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని అంటున్నాడు. ప్రజల బాధను చూచినటువంటి దేవుడు వారిని ఆ బాధల్లో విడిచిపెట్టకుండా వారిని విడిపించడానికి, వారిని విమోచించడానికి, పాలుతెన్నులు ప్రవహించే దేశంలోనికి వారిని నడిపించడానికి, వారి జీవితాలు ఆశీర్వాదకరంగా మార్చడానికి, వారు ఎంతైతే కన్నీరు కార్చారో ఆ కన్నీళ్లకు తగినటువంటి ప్రతిఫలాన్ని దేవుడు వారికి ఇవ్వడానికి, సస్యము సమృద్ధి కలిగినటువంటి ఆ ప్రదేశంలోనికి వారిని నడిపించి దేవుని ప్రజలను దేవుడు సమృద్ధితో నింపడానికి
ప్రణాళిక కలిగి ఆలోచన కలిగి మోషేతో దేవుడు మాట్లాడడం మొదలుపెట్టాడు. దేవుని బిడ్డలారా, యెహోవా ఆలోచన సదాకాలం నిలుస్తుంది, ఆయన సంకల్పాలు తరతరాలు ఉంటాయని దేవుని యొక్క లేఖనంలో కీర్తనకారుడు తెలియజేస్తున్నాడు. ఐగుప్తులో బాధను అనుభవించినటువంటి దేవుని ప్రజలను దేవుడు విడిపించి నడిపించాడు. ఎక్కడికి నడిపించాడు అనంటే, ఐగుప్తులో నుండి వారిని సిరి సంపదలతో, వెండి బంగారములతో ఐగుప్తులో నుండి బయటకు రప్పించాడు. బయటకు రప్పించిన తర్వాత వారు సంతోషంతో, మేము మా దేవుడు మాకు ఇస్తున్న, మా పితరులకు ఇస్తానని చెప్పినటువంటి వాగ్దాన భూమి అయినటువంటి పాలు తేనెలు ప్రవహించే కనానులోనికి మేము వెళ్ళిపోతున్నాం. అక్కడ తవ్వని బావుల్లో నీళ్లు త్రాగుతాం, కట్టని భవనాల్లో మేము నివాసం ఉంటాం, మా కాళ్ళతో నీరు కట్టి కూర తోటలను అక్కడ వేస్తాం. యెహోవా లక్ష్యపెట్టు దేశంలోనికి మేము వెళుతున్నాం. దేవుని కనుదృష్టి నిలిచేటువంటి ఆ ప్రదేశంలో మేము నిరంతరం ఉండబోతున్నాం. దేవుని యొక్క కృప పొందుకుని ఆశీర్వాదపు అనుభవాల్లో మేము జీవించబోతున్నాం. ఐగుప్తులో ఎంతైతే మేము నలిగిపోయామో, ఐగుప్తులో ఎంతైతే మేము వేదనకు గురయ్యామో, ఐగుప్తులో వెట్టి పనులు చేయటం ద్వారా ఎంతైతే కృంగిపోయామో, దానికి రెట్టింపు ఆనందాన్ని, రెట్టింపు ఆశీర్వాదాన్ని మేము పొందబోతున్నామనేటువంటి ఆనందంతో వారు తమ ప్రయాణాన్ని ప్రారంభించారు. అయితే ఆదిలోని అంశపాదన అన్న సామెత ప్రకారంగా వారి ప్రయాణం సంతోషంతో ముందుకు సాగలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, వారు వెళుతున్నప్పుడు ఎర్ర సముద్రము అడ్డంగా వచ్చింది. ఎర్ర సముద్రాన్ని దాటి వారు వెళ్ళాలి. ఎర్ర సముద్రాన్ని దాటి వారు వెళ్ళవలసినటువంటి పరిస్థితి ఉంది. వెనుక ఫరో సైన్యము వారిని తరుముకొని వస్తుంది. ఎందుకంటే ఫరో చాలా కక్షపూరితమైనటువంటి రీతిగా విడుదల పొంది వెళుతున్నటువంటి ఆ ప్రజలను చేతనైనంత మట్టుకు చంపి మిగతా వారిని వెనుకకు తీసుకుని వచ్చి మరలా బానిసత్వం చేయించుకోవాలి వారితో అనేటువంటి పగతో తన యొక్క సైన్యాన్ని పంపించాడు. దేవుని ప్రజలు ముందుకు వెళ్ళలేరు, వెనుకకు తగ్గలేరు. దేవుని బిడ్డలారా, ఇక అలాంటి భయానకమైనటువంటి పరిస్థితి అలుముకుంది. కొన్నిసార్లు మన జీవితంలో కూడా కొన్ని పరిస్థితులు బట్టి ఆగిపోతాం. సాగిపోవలసినటువంటి మనము ఆగిపోయేవారిగానే ఉంటాం. అటు ముందుకు వెళ్ళలేము, అలా అని ఇటు వెనకకు కూడా తగ్గలేం. ఏం చేయాలో అర్థం కాని అయోమయ పరిస్థితి, గాఢాంధకారం అలుముకున్నట్టుగా ఉంటుంది. ఏ మార్గము కూడా కనబడ్డట్టుగా, ఏమీ తోచనట్టుగా, ఏం చేయాలో అర్థం కానటువంటి అయోమయ పరిస్థితుల్లో మనం ఉండిపోతాం. ఇశ్రాయేలు ప్రజలకు కూడా అదే పరిస్థితి ఎదురైంది. వెనుక ఫరో సైన్యము, ఎదుర ఎర్ర సముద్రం. సముద్రాన్ని వారు దాటలేరు, శత్రువుల చేతుల్లోంచి వారు తప్పించుకోజాలరు. అలాంటి పరిస్థితుల్లో కొందరు మోషేకు వ్యతిరేకంగా లేచి మోషేను రాళ్లతో కొట్టి చంపేద్దాం అనుకుంటున్నారు. అంటున్నారు మోషేతో, మోషే, ఐగుప్తులో మాకు సమాధులకు స్థలం చాలదని చెప్పి మమ్మల్ని ఎక్కడికి తీసుకుని వచ్చావా అని మోషే మీద తిరుగుబాటు చేసి మోషేని చంపాలని చూస్తూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఏ దారి కానప్పుడు ఏం కనబడింది వారికి? ముందుకు సముద్రాన్ని దాటలేరు, వెనక శత్రువుల చేతులోంచి తప్పించబడలేరు. చావు అనేటువంటిది కనబడుతుంది. మన ఆత్మీయ జీవితంలో కూడా పరిస్థితులు చేజారినట్లుగా ఉన్నప్పుడు అనేక మార్లు చనిపోతే బాగుంటుంది అని అనిపిస్తూ ఉంటుంది, చచ్చిపోతే ఏ గొడవ ఉండదు అని అనిపిస్తూ ఉంటుంది. చావు పరిష్కారం కాదు. దేవుని బిడ్డలారా, దేవునితో నీవు నడవటం మొదలుపెట్టినప్పుడు చావు అనేటువంటిది నీ నోట రాదు. ఎందుకంటే దేవుడు కష్ట సమయంలో కూడా ఆయన నీతో ఉంటాడు. నష్టాలు సంభవించినప్పుడు కూడా ఆయన నిన్ను పోగొట్టుకున్న దానికంటే రెట్టింపు ఆశీర్వాదంతో నిన్ను నింపుతాడు. నీవు ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పి నడవవలసిన త్రోవలో దేవుడు నిన్ను నడిపిస్తాడు. దేవుని ప్రజలు అనుకుంటున్నారు, మాకు అక్కడ సమాధులకు స్థలం చాలదని చెప్పి ఈ సముద్రం దగ్గర మమ్మల్ని చంపడానికి తీసుకుని వచ్చావా మోషే అని మోషే మీద వారు తిరుగుబాటు చేస్తున్నారు. దేవుని బిడ్డలారా, మోషే తాను వ్యక్తిగతంగా ఏమీ వారిని తీసుకొని రాలేదు. మోషే ఉద్దేశపూర్వకంగా ఇశ్రాయేలు ప్రజలను బయటకు తీసుకురాలేదు. వారు ఏడ్చిన ఏడ్పును దేవుడు చూచాడు, వారి కన్నీళ్లను దేవుడు చూచాడు. పనులలో తామును కష్టపెట్టి వారిని బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరింది.
వారి ప్రార్థనలకు జవాబు దొరికింది, వారి కన్నీళ్లకు జవాబు దొరికింది, వారి దుఃఖము సంతోషంగా మార్చబడుతుంది, వారి తల మీద నిత్యానందం ఉంటుంది, వారి నోటి నిండా నవ్వు ఉంటుంది. దేవుడు వారిని విమోచించి అది వరకు ఎన్నడూ కూడా చూడనటువంటి సమృద్ధి కలిగిన పాలు తేనెలు ప్రవహించి దేశంలోనికి వారిని నడిపించాలని దేవుడు వారిని విడిపించి తీసుకుని వెళ్తున్నాడు. కొన్నిసార్లు నువ్వు చేసినటువంటి ప్రార్థనకు దేవుడు బదులిచ్చినప్పుడు విలాపవాక్యంలో గ్రంథంలో వ్రాయబడినట్లుగా మేలైనది ఎట్టిదో నేను ఎరుగకయ్యే ఉన్నాను అని చెప్పినట్లుగా కొన్నిసార్లు మనకు మేలు జరిగినప్పటికీ కూడా ఆ మేలుని మేలుగా మనం ఎంచలేం, దానిని భావించలేం. కారణం ఏంటంటే మన హృదయ స్థితి, కారణం ఏంటంటే మన ఎదుట మనలను ఆవరించినటువంటి భయము, కారణం ఏంటంటే మనలో ఉన్నటువంటి అవిశ్వాసము. ఇవన్నీ కూడా మనలను జై జీవితంలోనికి నడవనివ్వవు. పొందిన ప్రార్థనకు పొందినటువంటి జవాబును గ్రహింపనివ్వవు. కానీ దేవుడు నిరంతరము ఆయన ప్రజల వైపు చూస్తూనే ఉన్నాడు, వారికి మేలు చేస్తూనే ఉంటాడు. నీ ప్రార్థనకు జవాబునిచ్చి నీకు మేలు చేసి నిన్ను ఉన్నతమైనటువంటి స్థితిలోనికి నడిపించి ఆయన కొరకు సాక్షిగా నేను నిలవబెట్టుకుంటాడు. ఇది నిశ్చయం. దేవుని యొక్క ప్రేమ అంత గొప్పది. ఇప్పుడు దేవుడు మోషేకు మొరపెడుతున్నాడు, దేవా నీవు నడిపిస్తున్నప్పుడు నీ ప్రజలు నీ యొక్క నడిపింపును చూడటం లేదు, నీ బలముని నీ ప్రభావాన్ని చూడటం లేదు. వారు నా మీద తిరగబడ్డారు, ముందు సముద్రం ముందు వెనుక శత్రువులు ఉన్నారు, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో మేమున్నాం, మాకు సహాయం చేయి అని చెప్పి దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు మోషేతో అంటున్నాడు, నాకు మొర్ర పెట్టనేలా నీ చేతిలో ఉన్నటువంటి కర్రను సముద్రం వైపుకు చాపు అన్నప్పుడు, దేవుని బిడ్డలారా, మోషే తన చేతి కర్రను చాపినప్పుడు దేవుడు తూర్పు గాలిని రేపి ఆ సముద్రము రెండుగా చీలి పాయలైనట్లుగా ఆరిన నేలలో ఇశ్రాయేలు ప్రజలు ఆ సముద్రములో నడిచేటట్లుగా చేశాడు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు నీకు త్రోవ కలగజేస్తాడు. ఏ దారి కనబట్టలేదు అనుకున్న పరిస్థితుల్లో దేవుడు నీకు ఒక దారిని ఏర్పాటు చేస్తాడు. అయిపోయింది నా పని, ఇంకైపోయింది జీవితం, ఇంకేమీ లేదు అనుకుని నిరాశ చెందినటువంటి పరిస్థితిలో, కలవరంతో కృంగిపోతున్న పరిస్థితిలో దేవుడు నీ కొరకు ప్రత్యేకమైనటువంటి ఒక ద్వారాన్ని తెరుస్తాడు. నీవు దేవునికి కృతజ్ఞత కలిగి బ్రతకగలిగేటువంటి రీతిగా దేవుడు నీకు గొప్ప మేలుని చేస్తాడు. ఇశ్రాయేలు జీవితంలో కూడా అదే మేలుని చేశాడు. దేవుని బిడ్డలారా, 6 లక్షల మంది కాల్బలము కంటే మించినటువంటి గొప్ప జనాంగమును దేవుడు ఆ ఎర్ర సముద్రం గుండా నడిపించాడు. 6 నెలలలో ఆయన వారు నడిపించాడు. యెషయా గ్రంథంలో రాయబడింది, యెహోవా బాహువా లెమ్ము లెమ్ము బలము తొడుగు కొనుము, పూర్వకాలంలో పురాతన తరములో లేచినట్లు మా మధ్యన అద్భుతములు చేయడానికి రమ్ము అని చెప్పి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో దేవుని ప్రజలు పిలుస్తున్నారు దేవుణ్ణి. ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడైన, కష్టకాలంలో మనకు ఆశ్రయముగా ఉన్నటువంటి దేవుడైన దేవుని బిడ్డలారా, ఆయన మనలను మరువజాలడు. తల్లి తన బిడ్డను మరచిన నేను నిన్ను మరవనని చెప్పినవాడు, నిన్ను నా అరచేతిలో చెక్కుకొని ఉన్నాను, నీవు నా సొత్తు అని చెప్పినటువంటి దేవుడు నిన్ను బలపరిచి నిన్ను స్థిరపరిచి నీకు ఆశీర్వాదం ఇవ్వడానికి నిరంతరం కూడా సంసిద్ధుడిగా ఉన్నటువంటి దేవుడు. ఆయన నడిపిస్తున్నటువంటి క్రమంలో ఇశ్రాయేలు ప్రజలు నడిపించబడ్డారు, వారు విడిపించబడ్డారు. దేవుని బిడ్డలారా, నిరాశలో ఉన్నటువంటి మనలను దేవుడు ప్రతిఫలాన్ని ఆశించకుండానే దర్శిస్తాడు. ఇశ్రాయేలులు వారు తిరుగుబాటు చేస్తున్నప్పుడు మోషే మొరపెట్టగా దేవుడు మోషే ద్వారా దేవుని ప్రజలను విడిపించి నడిపించారు. ఆ దినాన్ని చూసినటువంటి ఐగుప్తీయులను వారు మరి ఎన్నడూ చూడలే. అంటున్నాడు, నా ప్రజలను ఊరకే నిలుచును చూడమనండి, మౌనముగా ఉండమను, నేను వారి కొరకు కార్యం చేస్తున్నానని చెప్పాడు. దేవుని ప్రజలు మౌనంగా ఉన్నప్పుడు దేవుడే కలగజేసుకుంటాడు. ప్రియ దేవుని బట్టి ఆయన నన్ను చూడటం లేదు, నా బాధ నేను దృష్టి ఉంచడం లేదు అని అనుకుంటున్నావేమో.
కోరహ కుమారులు అంటున్నారు, నా ప్రాణమా నాలో నీవేళ కృంగి ఉన్నావు, యెహోవా యందు నిరీక్షణించు, ఆయనే నిన్ను ఆదుకుంటాడు అని. మన ప్రాణం మనలో కృంగి ఉన్నప్పుడు ఆయన మనకు సహకారి అయి ఉంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు పిలవకపోయినా నీ అవసరతను ఎరిగి స్పందించగలిగినటువంటి వాడు ఆయన. యేసు ప్రభువు వారు సమాజ మందిరంలో బోధిస్తున్నప్పుడు 18 సంవత్సరముల నుండి బలహీనపరచు దురాత్మ పట్టినటువంటి అబ్రహాము కుమార్తెగా ఉన్న ఆమె నడుము వంగిపోయి దేవుని సన్నిధిలో ఉంది. యేసు ప్రభువు వారు ఆమెతో చెబుతున్నాడు, అమ్మా నీ బలహీనత నిన్ను విడిచిపోయింది, లేచి చక్కగా నిలబడు అనగానే ఆమె నడుము వంగిపోయిన స్త్రీ లేచి నిలబడింది. ఆమె కోరలేదు, ప్రభువా నాకు సహాయం చేయని ఆమె అడగలేదు. ప్రభువా నా నడుము వంగిపోయింది, నన్ను నిలబెట్టు అని ఆమె అడగలేదు. యేసు ప్రభు వారికి తెలుసు నీ స్థితి, యేసు ప్రభు వారికి తెలుసు నీ హృదయం ఎలా ఉంది అనేది. నీవు అడగకపోయినా ప్రభు నీకు మేలు చేసేవాడు. అందుకే అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే అత్యధికమైనటువంటి కార్యాలు ఆయన చేస్తాడట. దేవుని బిడ్డలారా, కొరింథీయులకు రాసిన పత్రికలో రాయబడినటువంటి మాటను మనం చూస్తే, ఆయన వారి కొరకు ఏమి సిద్ధపరచునో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయానికి గోచరం కాలేదు అని చెప్పబడతా ఉంది. బెతస్దా కోనేటి దగ్గర పడి ఉన్నటువంటి ఆ దీర్ఘకాలిక రోగిని కూడా మనం చూసాం. ఆ రోగి మనకు తెలుసు, వెల్ నోన్ క్రిస్టియన్స్గా చాలా కాలం నుండి వాక్యాన్ని వింటూ ఉన్నటువంటి దేవుని యొక్క బిడలముగా బెతస్దా కోనేటి దగ్గర పడి ఉన్నటువంటి ఆ రోగి మనకు తెలుసు. 38 సంవత్సరాల నుంచి వాడు అదే స్థితిలో పడి ఉన్నాడు. వాడికి ఒక విధానం సూచించబడింది. దేవదూత వచ్చి నీళ్లు కదిలించినప్పుడు ఎవడు ముందు దిగుతాడో వాడు బాగుపడతాడు. అక్కడ ఒక పద్ధతి ఉంది. కానీ వాడు ఆ స్థితిలోనే ఎప్పటించో ఉన్నాడని ఎరిగిన యేసయ్య వాడు అడగకపోయినా సరే అక్కడికి వచ్చాడు. వచ్చి స్వస్థపడగోరుచున్నావా అని అడుగుతున్నాడు. యేసు అక్కడికి వచ్చినప్పుడు, లేకపోతే అక్కడ నిలబడి అయ్యా పండగకు వచ్చిన వాళ్ళు ఎవరైనా నాకు సహాయం చేయండి అని అడగట్లా, ఎవరైనా నాకు సాయం చేయండి అని అడగట్లా. తన దేని స్థితిని ఎరిగిన ప్రభువు తానే కల్పించుకుని తానే స్వయముగా వెళ్ళి స్వస్థపడగోరుచున్నావా అంటే, అయ్యా నన్ను కోనేటిలోకి దించడానికి ఎవడు నాకు లేడు, నా కళ్ళ ముందే దేవదూత వచ్చి నీళ్లు కదిలిస్తున్నాడు, నాకు సాయం చేయడానికి ఎవడు లేడంటే యేసు ప్రభు వారు అన్నాడు, ఈసారి దేవదూత వచ్చేదాకా నేను కూర్చుని నీళ్లు కదిలించినప్పుడు గెంటేస్తాను, నిన్ను అలా సాయం చేస్తాను అని అనలా. యేసు ప్రభు జీవాధిపతి. ఆయన అన్నాడు, నీకు ఆ శ్రమ వద్దు, నువ్వు లేచి నీ పరుపెత్తుకుని వెళ్ళిపో అన్నాడు. 38 సంవత్సరాల నుంచి అక్కడే పడి ఉన్న ఆ రోగి యేసు ప్రభు కల్పించుకోగానే యేసు ప్రభు వారు ఆ వ్యక్తి జీవితంలోనికి వచ్చి మాట పలకగానే ఆ రోగి స్వస్థ చిత్తుడై తన పరుపెత్తుకుని ఇంటికి వెళ్ళాడు. నడవలేనివాడు తను కూర్చున్న పరుపెత్తుకుని వెళ్ళాడు. ఆ దీర్ఘకాలిక రోగి యేసయ్యా నన్ను స్వస్థపరచని అనలేదు. దేవుడు చూస్తున్నాడు, తన ప్రజల బాధను నిశ్చయముగా చూచాడు. నువ్వే స్థితిలో ఉన్నావో ఆయన నిన్ను చూస్తున్నాడు. అంత గొప్ప దేవుడు ఆయన. చూడండి, కానా పెండ్లిలో ద్రాక్షారసం అయిపోయిందంట. అయిపోయినప్పుడు మరియ వచ్చి ద్రాక్షారసం అయిపోయింది అని చెప్పి యేసుతో చెప్తున్నారు. యేసు ఆయన శిష్యులు కలిసి ఆ పెండ్లికి పిలువబడ్డారు, అక్కడికి వెళ్ళారు. కానీ ద్రాక్షారసం అయిపోతే ఆ పెండ్లి ప్రధానికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, వానికి తెలియచేయాలి, ద్రాక్షారసం అయిపోయింది, వచ్చిన అతిథులకు మన ఏర్పాట్లు చెయ్యాలి, మీరు ద్రాక్షారసాన్ని సిద్ధపాటు చేయండి అని పెండ్లి ప్రధానితో చెప్పాలి. కానీ మరియ వచ్చి యేసుతో చెప్పింది ద్రాక్షారసం అయిపోయింది అని. ఆయన అన్నారు, అమ్మా నాతో నీకేం పని, నా సమయం ఇంకా రాలేదు అన్నారు. ఆయన సమయం కొరకు ఆయన వేచి ఉన్నాడు. నీ జీవితంలో కూడా అద్భుతం చేయడానికి, నువ్వు ఆశించిన దాన్ని నీకు ఇవ్వడానికి ఆయన వేచి ఉన్నాడు. నా ప్రియ దేవుని బిడ్డ, సిగ్గుపడతానని అనుకోవద్దు, పరిస్థితులు చేజారిపోయి అనుకోవద్దు, ఏం జరగబోతుందో అని అనుకోవద్దు. నీ కొరకు ప్రభు పనిచేస్తున్నాడు. ఆ బాణల్లో నీళ్లు నింపమని చెప్పాడు ప్రభు. 6 రాతి బాణాల నిండా వారు నీళ్లు నింపారు. ఈసారి తీసుకుని వెళ్ళి వారికి పోయండి అని చెప్పారు. దేవునికి స్తోత్రం. అది
ద్రాక్షాలు పొలవబెట్టుడు ద్వారా కలిగిన ద్రాక్షారసం కాదు. యేసయ్య మాట ద్వారా సిద్ధపాటు చేయబడిన మధురమైన ద్రాక్షారసం అదే. యేసు ప్రభు వారి మాట ఎవరి జీవితంలో అయితే క్రియారూపం దాలుస్తుందో వారి జీవితాలు అన్ని మధురంగానే ఉంటాయి. అందుకని మారాన మధురంగా మార్చే దేవుడైన, మోడైన బ్రతుకులను చిగురింపజేసే దేవుడైన నా ప్రియమైన దేవుని బిడ్డ, ఈసారి ఈ నీళ్లు తీసుకుని వెళ్ళి, ఈ ద్రాక్షారసమును తీసుకుని వెళ్ళి వారికి వడ్డించండి అని చెప్పారు. అది నీళ్ళే. యేసు ప్రభు వారు నీళ్లు పోయమన్నారు, నీళ్ళే పోసారు. ఇప్పుడు దీన్ని తీసుకుని వెళ్ళి వారికి వడ్డించండి అన్నప్పుడు ఒరిజినల్గా ద్రాక్షారసం తాగినటువంటి వారు అనుభూతులు చెప్తున్నారు. ఇప్పుడు ఎవడైనా మొదట మంచి ద్రాక్షారసం పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బుది పోస్తారు. మీరైతే మొదట జబ్బుది పోసి ఇప్పుడు తర్వాత మంచిది పోస్తున్నారు అని సాక్ష్యం ఇస్తున్నారు. ఆ ద్రాక్షారసం ఎక్కడి నుండి వచ్చినో ఆ పెండ్లి ప్రధానికి కూడా తెలియదు. నా ప్రియమైనటువంటి వారులారా, ఆ పెండ్లి ఇంటి వారు యేసయ్య దగ్గరికి వచ్చి, అయ్యా ద్రాక్షారసం అయిపోయింది, నువ్వే ఏదోటి చేయాలని అనలేదు. ఎక్కడ అవసరత ఉందో అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఉంటాడు. ఎక్కడ విడవబడిన జనాంగం ఉంటారు, ఎక్కడ ఒంటరి స్థితిలో ఉన్న ప్రజలు ఉంటారు, ఎక్కడ నిందకు అవమానానికి లోనైన ప్రజలు ఉంటారో వారితో యేసయ్య ఉంటాడు. నలిగిన వారికి ఆయన సమీపంగా ఉంటాడు. విరిగి నలిగిన హృదయం గల వారికి ఆయన సమీపంగా ఉంటాడు. విరిగి నలిగిన హృదయమే ఆయనకి ఇష్టమైనటువంటి బలి. ఆయన మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి, ఆకాశ మండలం కంటే హెచ్చైనటువంటి వాడు అయినప్పటికీ కూడా విరిగి నలిగిన హృదయం గల వారికి ఆయన ఆసన్నుడుగా ఉన్నాడు. నలిగిన ప్రాణమును ఉజ్జీవింపజేసేవాడుగా ఉన్నాడు. మకమకలాడు జ్యోతిని ఆయన ఆర్పివేసేవాడు కాడు. నీ దీపాన్ని వెలిగించి నీ స్థితిని సరిచేసి నీకు దీవెనకరమైనటువంటి జీవితాన్ని ప్రసాదించగలిగినటువంటి వాడు. నిశ్చయముగా తన ప్రజల బాధను చూచిన దేవుడు వారిని విడిపించాడు. వారిని కంటికి రెప్పలా కాపాడుతూ వారిని నడిపించాడు. ఆ ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఇంకో మాట పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. నాయిన్ అనే ఊరిలో ఒక విధవరాలు, ఆమె కుమారుడు చనిపోయాడు. ఆ ఊరి వారు ఎందరో ఆమెను ఓదారుస్తూ ఉన్నారు. ఆమె ఓదార్పు పొందనొల్లకుండా ఉంది. యేసు ప్రభువారు ఆ నాయిన్ అనే ఊరిలోనికి వెళ్ళి ఆ పాడిని ముట్టి ఆ చిన్నవాడిని మరలా బ్రతికించాడు. ఆ విధవరాలు వచ్చి, యేసయ్యా నా బిడ్డను బాగు చేయ్యా, నాకు దిక్కుమొక్కు ఎవరు లేరయ్యా, నువ్వే చెయ్యాలయ్యా అని యేసయ్యని బ్రతిమలాడి అడగలేదు. ఆమె కన్నీరు కారుస్తుంది. ఆమె ఓదార్పు పొందనొల్లకుండా ఉంది. ఎందరు ఏ మాటలు చెప్పినా ఆమె బాధ తీరనిది, ఆమె ఒంటరి స్థితి పూడ్చలేనిది. కానీ యేసయ్య ఆమెను దర్శించాడు, ఆమెకు మేలు చేశాడు. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరుడా, నీకు అక్కరగా ఉన్నదేదో దేవునికి తెలుసు. మీరు చెడ్డవారయ్యుండి మీ పిల్లలకు మంచి ఈవులని ఎరిగి ఉండగా తన్నడుగు వారికి ఆయన నిశ్చయంగా ఇస్తాడు కదా. మొదట ఆయన నీతిని, రాజ్యాన్ని మనం వెతికినప్పుడు దేవుడు నిశ్చయముగా నీకు మేలు చేస్తాడు, నీ అవసరతలు తీరుస్తాడు. నీ ప్రతి భారాన్ని కూడా ఆయన భరించి, అనుదినము నీ భారము భరించి, ప్రతి ఉదయాన కృప కలుగునట్లు ఆజ్ఞాపించి, అనుదినము నీ పట్ల ఆయనకు నూతన వాత్సల్యత కలుగుతూ ఉండగా హృదయపూర్వకంగా నీకు బాధ అయినా విచారమైన కలగనివ్వకుండా నీ జీవితంలో గొప్ప మేలు చేయదగినటువంటి వాడు. ప్రభువా నాకు సహాయం చేయని నువ్వు అడిగినట్లయితే ఆయన నిన్ను దాటిపోయేవాడు కాడు. ఒక గుడ్డి బిచ్చగాడు ఎరుకో త్రోవలో కూర్చున్నాడు. యేసు ప్రభువారు ఆ మార్గాన వెళుతున్నాడు. ఈ చప్పుడేంటి అని అడిగాడు. యేసు ఈ మార్గం గుండా వెళుతున్నాడు అని అన్నప్పుడు ఆ గుడ్డి బిచ్చగాడు, దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించుని కేకలు వేశాడు. ఆ గుడ్డి బిచ్చగాని యొక్క కేకలు యేసయ్య విన్నారు. ప్రజలు వానిని వారించి చూశారు, కానీ యేసయ్య వాని కేకలు విన్నాడు. ఆగి వానిని ఇలా తీసుకురండి అని చెప్పి, నేను ఏమి చేయగోరుతున్నావు అని అన్నప్పుడు, అయ్యా నాకు
చూపు పొందగోరుతున్నాను అన్నప్పుడు ఆయన వానిని ముట్టి వానికి చూపును దయచేస్తాడు. దేవునికి స్తోత్రం. నా ప్రియమైనటువంటి వారులారా, నువ్వే పరిస్థితిలో ఉన్నా దేవుడు నిన్ను దాటిపోయేవాడు కాడు. నాకు సహాయకుడవు నీవే, నా రక్షణ దుర్గము నీవే, నాకు సహాయం చేయడానికి త్వరగా రమ్ము అని కీర్తనకారుడు పిలిచినప్పుడు ఆ పిలుపునకు దేవుడు ప్రతిస్పందించి తన ప్రార్థనకు జవాబునిచ్చి విమోచించాడు. తన చేతి వేళ్లకు పోరాటం నేర్పాడట. ఎంత అద్భుతమైన దేవుడు! ఇశ్రాయేలు ప్రజలను విమోచించిన దేవుడు నిన్ను కూడా విమోచించడానికి సిద్ధంగా ఉన్నాడు. బలహీనపరచు దురాత్మ నుండి విడిపించిన దేవుడు, బెతెస్దా కోనేటి దగ్గర ఉన్నటువంటి దీర్ఘకాలిక రోగిని నడవమన్న దేవుడు, గుడ్డి బిచ్చగాని నేను కన్నులు దయచేసిన దేవుడు, నీళ్లను ద్రాక్షరసంగా మార్చిన దేవుడు నీ జీవితంలో కూడా అద్భుతాలు చేయబోతున్నాడు. ఆ అద్భుతాలను పొంది దేవుని కొరకు సాక్షిగా ఉంటావా? ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ప్రభువా నాకు సహాయం చేయి, నేను నీ కొరకు కృతజ్ఞత కలిగి సాక్షిగా బ్రతుకుతాను అని నువ్వు ప్రభుతో చెప్పినట్లయితే ప్రభు నిన్ను దాటిపోక ఆశీర్వదిస్తాడు. ప్రార్థన చేద్దాం, నాతో కలిసి ఏకీభవించండి. ప్రేమగల మా దేవా, దయగల మా తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇంతవరకు నాయనా నీ ప్రజల బాధను నిశ్చయముగా చూచి వారిని నాయన విడిపించిన దేవుడవు నీవు. మా కష్టకాలంలో అనేక మార్లు చచ్చిపోతే సమస్య వదిలిపోతుంది అనుకుంటున్నాం, కానీ చావు పరిష్కారం కాదని నువ్వు తెలియచేశావు. నీ వైపు చూచినప్పుడు, నీకు ప్రార్థన చేసినప్పుడు నిశ్చయముగా మా మొర నీవు వింటావు, మా దుఃఖం నీకు తెలిసే ఉంది, మా కన్నీరు నువ్వు తుడుస్తావు. దాటిపోయేవాడు కాదు కానీ కృప చూపుటకు ఐశ్వర్యవంతుడు నాయన. విన్న వాక్యమును బట్టి వందనాలు. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న నీ బిడ్డలు మీరు దీవించండి. ఏ స్థితిలో ఉన్నారు నీ బిడ్డలు ఇప్పుడే యేసు నామములో మీరు దర్శించి అద్భుత కార్యాలు వీరి పక్షాన చేయండి. మీరు చేసిన మేలుక కృతజ్ఞతాస్తుతులు నాని వినుచున్న వారిలో ఎవరైనా బలహీనలుంటే బలపరచండి, రోగులుంటే ముట్టు స్వస్థపరచండి. వాక్యము ద్వారా తమ యొక్క హృదయాలను దిట్టపరుచుకొని నీ మహిమ కొరకు సాక్షులుగా బ్రతుకున్నట్లు సహాయం చేయండి. ఎందరైతే ప్రార్థనలు ఏకీభిస్తున్నారో వారు అందరి మీదకి నీ దీవెన కుమ్మరించండి. నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే ఈ కార్యక్రమం కొరకు ప్రార్థించండి. ఈ కార్యక్రమానికి మరి ఆర్థికంగా సహకరించినటువంటి వారు, స్పాన్సర్ చేసినటువంటి వారు పాస్టర్ ఎడ్లపల్లి జీవన్ కుమార్ గారు, కామరపుకోట మండలం యొక్క పాస్టర్స్ ఫెలోషిప్ ప్రెసిడెంట్ గారు, వారి 16వ వైవాహిక వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని వారి కార్యక్రమానికి ఆర్థికంగా సహాయం చేశారు. వారిని, వారి కుటుంబాన్ని, వారి పరిచర్యలను దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.